ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఈ సమయంలో ప్రభా నాతని నిరీక్షణ గురించిన సత్యాలు మేము నేర్చుకుంటుండగా మాతో మాట్లాడమని ఆత్మదేవ, నిరీక్షణ లేని వారిగా మేము ఉండకుండా నిజమైన నిరీక్షణ అంటే ఏంటో తెలుసుకొని నిరీక్షణ కలిగిన క్రైస్తవ జీవితం మాకు దయచేయమని, వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, మాట్లాడుతున్న నాతో కూడా మాట్లాడమని యేసు నామములో ప్రార్థనంతే వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే నిరీక్షణ. హల్లెలూయా. నిరీక్షణ అండి. అవును, నూతనమైన మరి నెలలోనికి రాబోతున్నాం. ఒక శ్రేష్టమైన మంత్లో ఉన్నామండి. డిసెంబర్ మాసం రాబోతుంది కదండి. మరి అందరము చక్కబెట్టుకుంటున్నాం కదా నిరీక్షణ. అవునండి, నిరీక్షణ. డిసెంబర్ వస్తుందంటేనే ఒక కొత్త నిరీక్షణ, కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహం. మరి క్రిస్మస్ పండగ అని చెప్పేసి మన క్రైస్తవులం అందరము కూడా నిరీక్షిస్తూ ఉంటాము. ఈ డిసెంబర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మరి నవంబర్లో కృతజ్ఞతార్పణ పండుగలు, మరి తర్వాత మరి ఫారిన్లో చూస్తే గిఫ్ట్స్ అంట, చాలా బాగుంటుంది. ఫారిన్కి వెళ్ళిపోతే బాగుండు, ఎన్నో ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారటండి. మరి అలా మరి మనము కొన్ని విషయాలలో మరి కొన్ని ఆలోచనలు, ఆశలు, కోరికలు కలిగి ఉంటాము. ఇప్పటికైతే మరి ఈ రోజైతే నిజమైన పరలోక నిరీక్షణ గురించి, బైబిల్ గ్రంథం చెప్తున్న నిరీక్షణ గురించి నేను ఈరోజు మాట్లాడబోతుంటగా, నిజమే నిరీక్షణ లేని వారిగా నువ్వు ఉన్నావా? ఈరోజు నీకు సత్యం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావేమో నీకు నిరీక్షణ లేదని. నిజం చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడికండి, అవును, అన్యుల గురించి ఈరోజు నేను మాట్లాడట్లేదు, అంటే ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఈ మాట నేను చెప్పబోతుంది ఏంటంటే, నువ్వు ఒకవేళ క్రైస్తవుడివైతే, నామకార్థ క్రైస్తవుడివా లేకపోతే సగం క్రైస్తవుడివా, పాపంలో మునిగి తేలుతున్న క్రైస్తవుడివా నాకు తెలియదు, కానీ అమ్మా నేను ఒక మాట నీకు చెప్తున్నాను, నీకు నిరీక్షణ ఉంది. నేను ఈరోజు గ్రేస్ గురించి చెప్పట్లేదు, కానీ నిరీక్షణ గురించి చెప్తున్నా. నీకు ఈ మాట తెలుసు, యేసు ప్రభు వారు అనేవారు ఒకరు ఉన్నారు. ఆయన నీ కోసము మరణించాడు, ఆయన నీ కోసము తిరిగి లేశాడనే సత్యం అయితే నీకు తెలుసు. మేబీ ఆ సత్యం గురించి నువ్వు ఆలోచన చేయట్లేదేమో, ఆ సత్యం నీకు కాదేమో అనుకుంటున్నావేమో, కానీ ఒకటి మాత్రం నీకు తెలుసు, యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరి పాపముల కోసము మరణించాడు, ఆయన నీకు తెలుసు. అంత మాత్రమే కాదు, నువ్వు ఒక విశ్వాసిగా ఉంటే, అమ్మ జాగ్రత్తగా విను, విశ్వాసి గురించి నేను మాట్లాడుతున్నాను. అవును, నువ్వు దేవుని నమ్ముకొని దేవుని కోసం జీవిస్తున్నావా? ఇదిగో దేవునిలాగా జీవించాలని ప్రయాసపడుతున్నావా? ఇదిగో నేను దేవుని నమ్ముకున్నానని ఒక సాక్ష్యం కలిగిన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? నేను ఒక మాట చెప్తున్నాను, నీకు నిరీక్షణ ఉందమ్మా. నీకు నిరీక్షణ లేదనుకుంటున్నామేమో, నీ సహాయ స్థితిలో ఉన్నామమ్మా, మాకేమీ లేదమ్మా, ఇదిగో మేము దేవుని నమ్ముకున్నాము, కానీ మాకు సమస్యలు వచ్చాయి, మాకు అది వచ్చిందని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావేమో, కానీ ఒకటి నిజం, నీకు నిరీక్షణ ఉంది తల్లి. ఆ నిరీక్షణ అంటే ఏంటి అనేది చూద్దామా కాసేపు. విశ్వాసము లేని జీవితము వ్యర్థము కదా. అవును, విశ్వాసము దేవుణ్ణి సంతోషపరుస్తుందంట. విశ్వాసమే మరి దేవుని ద్వారా కొన్ని కార్యాలు జరుగుతాయని చెప్పేసి అంటూ ఉంటారు. నిజమే, అంటే మన జీవితంలో కొన్ని జరగాలంటే, కొన్ని అద్భుతాలు, సూచక క్రియలు జరగాలంటే విశ్వాసం అనేది కావాలి, లేకపోతే ఆ క్రియలు, అద్భుతాలు జరగవని వాక్యం కూడా చెప్తుంది. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అంట. అంటే విశ్వాసం, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని చెప్పేసి అంటున్నాను. అంటే నేను అడిగాను, దేవా నాకు విశ్వాసము లేదు. నేను అడిగానండి, నా మాటలు నేను చెప్తున్నాను, నా దేవుడితో నేను పలికిన మాటలు చెప్తున్నాను, నాకైతే విశ్వాసం లేదు దేవా. ఒకరోజు అల్ప విశ్వాసము, ఒకరోజు అత్యధిక విశ్వాసము, ఒకరోజు మరి ఎలాంటి విశ్వాసము అంటే దేవుడు చేస్తాడులే, చూసుకుంటాడని ఒక బలమైన దృఢమైన విశ్వాసం. ఒక్కొక్కసారి అయితే దేవుడు ఎక్కడ ఇంకేం చేస్తాడు, ఇది జరగదులే, ఇంక దీన్ని మర్చిపోతాము అనే విశ్వాసము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, విశ్వాసం అనేది మరి నిజమే, దేవుడు మరి పరిణామము చొప్పున ఇవ్వబడుతుందంట, దేవుడు ఇస్తాడంట. మరి అందరికీ కొలతల్లో చొప్పున ఇస్తాడని, లేకపోతే మన విశ్వాసము మనల్ని నిలబెడుతుందని చెప్పేసి, మనకి అద్భుతాలు, సూచక్రియలు జరగడానికి అది ప్రాముఖ్యమని వాక్యం కూడా చెప్తుంది. అవును, అబ్రహాము కూడా విశ్వాసానికి తండ్రి ఉన్నాడు. ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చేటకు సమర్థత కలిగిన దేవుడని నిలబడ్డాడు. ఆయన దేవుని నమ్ముకున్నాడు, దేవుని వైపే తిరిగాడు, దేవుని కోసమే నిరీక్షించాడు. కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడ్డింది అని కూడా చెప్తున్నాడండి. అవును, ఈరోజు నేను విశ్వాసము, నిరీక్షణ ఈ రెండింటి మధ్యలో తేడా చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నానండి. అబ్రహాము విశ్వాసములకు తండ్రి అని నేను ఒప్పుకుంటున్నాను, కానీ అబ్రహాముకి నిరీక్షణ ఎంతవరకు ఉంది అంటే కొంతవరకే ఉంది. అబ్రహాముకి నిరీక్షణ అనేది ఉంటే అంటే కొంతవరకే ఉందంటే అసలు లేదని నేను అంటున్నానండి. ఎందుకు లేదు అంటున్నానంటే, నేను
తప్పుగా తీసుకోకూడదండి. నేను కొంతమందికి కొన్ని విషయాలు అర్థం చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను. మీరు జ్ఞానవంతులైతే, మీరు బైబిల్లో థియాలజీ చేసిన వారైతే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను అంత జ్ఞానము లేనిదాన్ని, కేవలం నేను అనుభవించిన సందర్భాలని, సంఘటనల్ని మరి ఉదాహరణ పూర్వకంగా నేను బోధిస్తున్నానే తప్పించి నేను ఇక్కడ ఎవరి మన్నాలను పొందడానికి కాదు, కేవలం ఒకరిని బలపరచడానికి మాత్రమే, ఒకరిని ధైర్యపరచడానికి మాత్రమే ఈరోజు నేను నిలబడుతున్నానని చెప్తున్నానమ్మా. ఇదిగో నిరీక్షణ, విశ్వాసం అనేది వేరు పదాలు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది, వాక్యంలోనే ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మరి ఎక్కడైనా నువ్వు విశ్వాసం ఉన్న చోట మరి నిరీక్షణ ఉంటుంది, నిరీక్షణ ఉన్న చోట విశ్వాసం ఉంటుంది అంటే అని ప్యారల్గా ఉండొచ్చు, నేను కాదనట్లేదు. మరి నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ మరి 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొత్తం కూడా మరి ప్రేమ గురించి రాయబడుతుంది కదండి. ఆ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో క్లియర్గా ప్రేమ గురించి రాయబడుతున్నప్పుడు చివరి వచనం ఏమని ఉంటుంది అంటే మరి 14వ అధ్యాయంకి ఎంటర్ అవుతుండగా ఒక మాట ఉంటుంది, ఏంటంటే ప్రేమ అలాగనే విశ్వాసము, నిరీక్షణ శ్రేష్టమైనవి. వీటన్నిటికంటే కూడా మరి ప్రేమ, విశ్వాసము అలాగే నిరీక్షణ శ్రేష్టమైనవి అని చెప్తుంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మరి ప్రేమ అని క్లియర్గా బైబిల్ చెప్తుందండి. అంటే ఇక్కడ విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ ఉంది, అంటే 3 కూడా డిఫరెంట్ అని చెప్పేసి బైబిల్ ఇక్కడ క్లియర్గా చెప్తుంది. కాబట్టి నేను చెప్పగలుగుతున్నానండి, నాకు అర్థమైంది ఏంటంటే అబ్రహాము గారికి నిరీక్షణ లేదు, కానీ అబ్రహాము గారికి విశ్వాసం ఉంది. ఎలాంటి విశ్వాసం ఉంది అంటే దేవుడు చేస్తాడనే విశ్వాసం. దేవుడు పలకంగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు, కానీ ఆ నిరీక్షణ లేని తత్వం అనేది తనని ఏం చేసిందంటే ఎక్కడికి దారి తీసిందంటే హగరు ద్వారా సంతానం అనుకున్నాడు, లేకపోతే ఈ సంతానం అనుకున్నాడు, ఆ సంతానం అనుకున్నాడు. అవును, దేవుడు కూడా కంప్లీట్గా తనతో మాట్లాడలే, ముక్కలుగానే మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క అడుగు తర్వాత ఒక్కొక్క అడుగు ముందుకెళ్తుంటే ఇప్పుడు ఇది అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. అప్పటి మట్టుకైతే నమ్మకంగానే ఉన్నాడు అబ్రహాము, కానీ మరి విశ్వాసంలోనే ఎదుగుతున్నాడు. దేవుడు చేస్తాడు కానీ ఈ రకంగా కాకపోతే ఆ రకంగా అనుకుంటున్నాడు. కానీ ఒక పర్టికులర్ విధానం అనేది అబ్రహాముకి అర్థం కాలేదు. అందుకే నిరీక్షణ కోల్పోయిన ప్రతిసారి చూడండి, నిరీక్షణ కోల్పోయిన ప్రతిసారి ఈయన ఏం చేస్తున్నాడు, విశ్వాసంలో పడిపోతున్నాడు. అసలు నిరీక్షణ లేకపోతే ఇంకా విశ్వాసం అనే దానికి అర్థమే ఉండదని నేను నమ్ముతున్నానండి. ఈరోజు మరి అబ్రహాం గారు విశ్వాసంకు తండ్రి, నిరీక్షణ కూడా కలిగిన వ్యక్తే, కాకపోతే అటు అయిన వ్యక్తే. అప్పుడే మరి పడుతూ లేస్తూనే ఆయన విశ్వాసానికి తండ్రిగా మరి గొప్ప అద్భుతము తన కుమారుణ్ణి కూడా మరి ఇవ్వగలిగిన, అంటే సమర్పించగలిగిన త్యాగపూర్వకమైన విశ్వాసంలోనికి ఆ బిడ్డడు ఎంటర్ అయ్యాడని మనకి తెలుసమ్మా. ఈరోజు నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మరి అబ్రహాం అయితే విశ్వాసంకు తండ్రి. మరి బైబిల్ పరంగా చూస్తే మరి దావీదు అనే వ్యక్తిని నేను నిరీక్షణ కర్త అని నేను ఒప్పుకుంటున్నాను. విశ్వాసమునకి కర్త అయిన దేవాది దేవుడు అబ్రహాముకి మరి విశ్వాసానికి తండ్రి అని పేరు పెట్టినప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే దావీదు మహారాజు గారు నిజమైన ఈ దావీదు అంటే మరి దేవుని హృదయానుసారుడని పిలువబడిన ఈ దావీదు మరి ఎన్నో తప్పులు పాపలు చేసినను దేవుని చేత క్షమించబడిన ఈ దావీదు నీ గురించి నేనేం చెప్తున్నాను అంటే ఈయన నిరీక్షణకి మరి తండ్రి అని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఆయన జీవితంలో నిరీక్షణకి ఆధారమే లేదు అసలు, అంటే ఛాన్సే లేదు. అవును, అబ్రహాం విషయంలో కూడా అసలు ఛాన్సే లేదు, అయినను నిలబడ్డాడు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటే నిలబడ్డాడు. ఇక్కడ దావీదు విషయంలో చూస్తే దావీదుతో అసలు దేవుడు ఎక్కడ మాట్లాడాడు అనేది కూడా రాయబడలేదండి. కేవలం సామ్యూల్ అనే వ్యక్తి వచ్చాడు, అసలు అక్కడ ఏమవుతుందంటే అభిషేకించను రాజు అన్నాడు అంతే. అక్కడితో అసలు దేవుడి మౌనం, భయంకరమైన మౌనం. అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సౌల్ దగ్గరికి వెళ్ళే పని చేస్తున్నాడు, కానీ మరి దౌర్జన్యంగా నేనే రాజును, నన్ను అభిషేకించారు అని చెప్పట్లేదు. నువ్వు ఎట్లా అభిషేకించబడ్డావో నేను కూడా అభిషేకించబడ్డా అని చెప్పట్లేదు. అసలు ఏ ఆలోచన లేదు, ఏ ప్రణాళిక లేదు, తలంపు లేదు. కేవలం అభిషేకించబడిన వాడే ఉండి కూడా నెక్స్ట్ రాజు అని తెలుసుకున్న వాడే ఉండి కూడా మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం వెనకాల ఉన్న రహస్యమే నిరీక్షణ అండి. ఆయనకి విశ్వాసం ఉంటే ఏం చేసేవాడు తెలుసా అండి, ఇది దేవుడు ఇస్తానన్నాడు కదా అని సౌల్తో ఫైట్ చేసేవాడు. ఆ మాటకు వస్తే సౌలుని చంపాల్సిన పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాడు కదండి. అంటే చంపడానికి ఎదురొచ్చాడు, అంటే సౌల్ని చంపే అవకాశాలు ఎన్నో వచ్చాయి, ఆయనను చంపలేదు. ఎందుకంటే ఇక్కడ అది చంపేస్తే అది విశ్వాసం. అంటే ఇప్పుడు నేను తను చంపేస్తే నేను రాజునైపోతాను అనేది విశ్వాసానికి మూలం అనిపించింది నాకు. కానీ ఇక్కడ చూస్తే ఆయనకి విశ్వాసం కంటే ఎక్కువ నిరీక్షణ ఉంది. కాబట్టి నేను బతికున్నా సరే దేవాది దేవుడు నన్ను ఈరోజు కాపుతారు, రేపు రాజు చేస్తాడు అని అనుకున్నాడని నేను నమ్ముతున్నానండి. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ రాజు కావాలని కోరిక, వాంఛ అనేది దావీదుకి లేదు, కానీ దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక నెరవేర్చాలి అనే ఆలోచన మట్టుకే ఉంది.
అందుకోసమే దావీదు మహారాజు ఒక సందర్భంలో చూసినప్పుడు అన్నీ కోల్పోతాడండి, అన్నీ కోల్పోతాడు. చివరికి తన స్నేహితులు సైతము తనతో ఉన్న తోటివారు సైతం తను నిందించడం ఆరంభిస్తే అప్పుడు ఆయనకి ఏ విశ్వాసం లేదు, ఏ మార్గము లేదు. కానీ నిరీక్షణ కలిగిన వాడిగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో దేవుని అందలి అంటే ఆయన ఎలా అంటే ఆయన దేవుని అందలి బలము పొందుకున్నాడంట. అంటే దేవునితో మరి సహవాసం చేశాడు, స్ట్రెంగ్త్ అండ్ హిమ్సెల్ఫ్. అంటే దేవునిలో బలము పొందుకున్నాడు. ఎవరు మాట్లాడలేదు తనతో. చివరికి దేవుడు కూడా వచ్చి మాట్లాడతలేడు. కానీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆ నిరీక్షణ అనే శ్వాస, చూడండి, నిరీక్షణ అనే శ్వాసతో బతుకుతున్నాడే కానీ నెక్స్ట్ ఏం జరగబోతుందనే విశ్వాసం అనే తనలో లేదని నాకు ఆత్మదేవుడు బయలుపరచాడండి. అవును, ఏం జరగబోతుంది? నేను అందరూ చంపేస్తారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇట్లా చంపడానికి రెడీగా ఉన్నారు. ఇంకా చంపేస్తారండి. ఎవరో కాదు, శత్రువులు కాదు, వీళ్ళు కాదు, తనతో పాటుగా యుద్ధానికి వచ్చిన వారే, తనతో పాటుగా నిలబడుతున్న వారే నీ వలనే మాకు ఇంత నష్టం వచ్చిందని చెప్పేసి నిందిస్తుంటుండగా మరి ఆ సమయంలో రాళ్లతో రువ్వి చంపేవారో తెలియదు, ఏమీ తెలియదు. ఆయన చేసిన పని ఏంటి అంటే ఆయన గమ్మున దేవుని సన్నిధిలో మోకరించాడో మరి సాగిలపడ్డాడో నాకు తెలియదు. కానీ ఆయన దేవుని అందలి బలము పొందుకున్నాడు. బలము పొందుకున్న తర్వాత అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా ఇప్పుడు నేను దేని ప్రకారం చేయాలా, దాని ప్రకారం చేయాలా, నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ఇప్పుడు విశ్వాసంతో దేవుడు గైడెన్స్ ఇస్తాడని అడుగుతున్నాడండి. కానీ ముందున్నది ఏంటంటే నిరీక్షణ. ఇదండి నేను ఈ రకంగా అంటే నా వచ్చిరాని మాటలతో నేను కొంచెం డిఫరెన్స్ నేను చెప్పగలడానికి ప్రయత్నిస్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, వాట్ ఈస్ ద రియల్ బ్రీత్ ఆఫ్ బిలీవర్ అనేది చూస్తే నిరీక్షణ అనేది నిజమైన విశ్వాస జీవితంలో, చూడండి, విశ్వాస జీవితంలో మరి ఈ నిరీక్షణ ఏమై ఉన్నది అంటే నా ఆలోచన ప్రకారం, నా అనుభవం ప్రకారంగా అది ఊపిరి ఉన్నదని నేను చెప్తున్నాను. అవును, ఊపిరి ఆగిపోతే ఇంకేముందండి? ప్రాణమే లేదు. ఇంకా ఊపిరి లేకపోతే ఇంకా మనిషి జీవించడు. ఊపిరి ఆగిపోయిందంటే ఆ మనిషి చచ్చిపోయిన శవమే కదండి. అలాగనే నేనేమంటున్నానంటే విశ్వాసం లేకుండా మనిషి జీవించగలడేమో, కానీ నిరీక్షణ లేకుండా మనిషి జీవించలేడు. అందులో నేను అందుకే అంటున్నాను, నిజమైన విశ్వాసము మనలో లేకపోయినను, మనము విశ్వాసంలో పడిపోయినను, విశ్వాసంలో ఓడిపోయినను, ఇదిగోండి ప్రేమలో ఓడిపోతాం, ప్రేమలో పడిపోతాం, ఇదిగో నమ్మకత్వంలో ఓడిపోతాము. అంత మాత్రమే కాదు, మనం ఎక్కడైనా ఓడిపోతాము, ఎక్కడైనా పడిపోతామండి. పరిశుద్ధతలో కావచ్చు, ఏ విషయంలోనైనా, పరిచర్యలో కావచ్చు, పనిలో, జాబ్లో, అన్ని రకాల అన్ని ఏరియాలో ఏమన్నారా అన్ని చోట్ల మనం పడిపోతామమ్మా. కానీ నిరీక్షణలో మాత్రం మనం పడిపోమని దేవుని నామంలో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నిరీక్షణ అనేది ఒక విశ్వాసికి దేవుడిచ్చే శ్వాస. నువ్వు విశ్వాసమైతే నీకు విశ్వాసం కంటే ఎక్కువగా నీకు ఉండేది నిరీక్షణ. ఆ నిరీక్షణనే నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ నిరీక్షణ ఇచ్చువాడు ఎవరంటే నువ్వు. నీలో అది పెట్టబడిందమ్మా, అది పెట్టబడింది, పర్వాలేదు, ఇదైందా అదైందా, ఇదిగో దేవుడు చూసుకుంటాడనే ఒక చిన్న తలంపు, చిన్న ఆలోచన నీలో కలుగుతుందంటే అది విశ్వాసం కాదు, కానీ అది నిరీక్షణ. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదమ్మా అని వాక్యమే చెప్తుంది కదమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఈ నిజమైన నిరీక్షణ కలిగిన జీవితము ఎలా ఉంటుంది అంటే, మరి నేను అనుకున్నాను విశ్వాస పరిమాణం అంటే దేవా మా విశ్వాసాన్ని పెంచమంటున్నారు. ఇదిగో నాయన, నేను అల్ప విశ్వాసంలో పడకుండా ఉండుటకు సహాయం చేయని కూడా ప్రార్థన చేస్తున్నారు బైబిల్లో. మరి విశ్వాసం అత్యధికమైతే నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును కాక అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇదిగో నీ మాట చొప్పున జరుగును కాక అంటాం. సరే అండి, మనం ఎంత విశ్వాసాన్ని మనం ఏ పర్సెంటేజ్ లెవెల్లో పెంచుకుంటామో అది నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజము, మరి నిరీక్షణకి నో పర్సెంటేజ్ అండి. దానికి 1%, 100%. నిరీక్షణ అంటే ఇట్స్ ఏ ఫుల్ నిరీక్షణ, అంటే ఫుల్ నిరీక్షణ, ఇంకా అందులో తిరుగులేదు. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడెవరో కాదు, యేసు ప్రభు ఎలాగనో నిరీక్షణ కూడా వితౌట్ పర్సంటేజ్ అండి. అది 100%, అది 1% అని కూడా మాట్లాడడానికి లేదు. కొద్ది నిరీక్షణ, తక్కువ నిరీక్షణ కాదండి. నిరీక్షణ ఇట్స్ 100% నిరీక్షణ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ నిరీక్షణ మనల్ని బతికిస్తుంది. నేను ప్రతిసారి అనుకుంటాను, దేవా ఈ కార్యం విషయంలో నాకు విశ్వాసం లేదే, ఇది జరుగుతుందన్న నమ్మకం నాకు లేనే లేదు నాయన, అయినను నీ మీద నీ వైపు చూస్తున్నాను అనే నిరీక్షణ అనే శ్వాసతో బతుకుతున్నా దేవా. నువ్వు ఈ రోజు కాకపోతే రేపు చేస్తావు, ఈ రోజు కాకపోతే రేపు, లేకపోతే ఇది కాకపోతే ఇంకొకటి అనే ఒక ఆలోచనతో నువ్వు కలిగి ఉన్నావా అంటే అదే నిరీక్షణమా. అది దేవుడిస్తున్న
నిజమైన శ్వాస. విశ్వాసికి దేవుడిస్తున్న శ్వాసే ఈ నిరీక్షణ అనే ఆయుధం అమ్మ. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎన్నో అధ్యాయాల్లో చూసినప్పుడు, పత్రికల్లో చూసినప్పుడు, 1 తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయము, అలాగే 1 పేతురు రాసిన పత్రిక 1-3 అధ్యాయంలో చూసినప్పుడు, వారు ఆ పత్రికలు రాస్తున్నప్పుడు, అంటే తిమోతికి పౌలు గారు రాశారు, అలాగే మరి పేతురు గారు రాసిన పత్రిక, ఈ 2 వచనాలు చూసినప్పుడు ఏమని ఉంటుందంటే, ఇదిగో నిరీక్షణకర్త అయిన దేవుని ఆధారం చేసుకొని మన నిరీక్షణ సిగ్గుపరచబడదని చెప్పేసి ఆ నిరీక్షణ గురించి మేము ప్రకటిస్తున్నాం, ఆ నిరీక్షణ గురించి మేము మాట్లాడుతున్నాం, ఆ నిరీక్షణ మీరు జ్ఞాపకం చేసుకోండి అనుకుంటూ అక్కడ పత్రికల్లో ఆ సంఘాలకి మాట్లాడుతున్నానండి. అవును, నిరీక్షణ కలిగిన వారమే ఉన్నాము. మేము నిరీక్షణతోనే మేము మీతో మాట్లాడుతున్నాం. ఆ నిరీక్షణతోనే, ఏ నిరీక్షణ? దేవాది దేవుడు గురించిన నిరీక్షణ. దేవాది దేవుడు మీ పట్ల చేస్తాడనే ఒక నిరీక్షణ బట్టే ఈ నిరీక్షణే మమ్మల్ని నిలబెడుతుంది, ఈ నిరీక్షణే మమ్మల్ని కాపాడుతుంది, ఈ నిరీక్షణ కోసమే మేము బ్రతుకుతున్నాం, ఈ నిరీక్షణే మాకు గురై ఉన్నది అని చెప్తూ ఈ గొప్ప సేవకులు, ఈ పౌలు భక్తుడేమి, పేతురు భక్తుడేమి ఆ నిరీక్షణని జ్ఞాపకం చేస్తూ వారితో మాట్లాడుతున్నారండి. మరి ఒక్కసారి మరి రోమన్స్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినప్పుడు కూడా ఇదిగో దేవునికి మహిమను తీసుకొచ్చే నిరీక్షణ అండి. మరి ఒక్కసారి మరి దేవుని సమయంలో మరి ఇది ఒక్కసారి ధ్యానిద్దామా? ఒక్కసారి మాట మరి ధ్యానిద్దామండి. 5వ అధ్యాయము మరి రోమన్స్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూసినప్పుడు, దేవునితో మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపనందు ప్రవేశము కలిగిన వారమే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. చూడండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. దేవుని మహిమ అనేది మన ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది, మన ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు అనే ఒక నిరీక్షణ ద్వారానే మనం బతుకుతున్నామని చెప్తున్నాడు. ఇదండి నా సాక్ష్యము, ఇదండి మీ సాక్ష్యం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇదండి ఇక్కడ పౌలు భక్తుడు రాసిన మరి ఈ పత్రికకి అర్థం ఇదండి. ఏంటంటే నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ గూర్చిన అతిశయం నేను పడుతున్నాను అంటున్నాడు. ఇక్కడ దేని గురించి అతిశయపడుతున్నాడు అంటే దేవుని మహిమను బట్టి కాదు, నిరీక్షణను బట్టి ఆయన అతిశయపడుతున్నాడు. ఈ నిరీక్షణ ఖచ్చితంగా ఏం చేస్తుంది? దేవుని మహిమపరుస్తుంది. దేవుని మహిమపరచడం మాత్రమే కాదు, దేవుని వలన మనము కూడా మహిమపరచబడతాము అని చెప్పేసి చక్కగా చెప్తున్నాడు. ఈ కృప గురించి మాట్లాడుతున్నప్పుడు నిరీక్షణని జ్ఞాపకం చేస్తున్నాడు. కృప ఉంటే చాలా అంటే సరిపోదు, అంటే నిరీక్షణ ఉంటే మరి విశ్వాసం ఉంటే చాలా అంటే సరిపోదు, మరి మహిమ కావాలి అంటే నిరీక్షణ కావాలి అని చెప్పేసి ఇదిగో మనకి నిరీక్షణ ఉందండి. ఈ లోకంలో ఉన్న వారికి నిరీక్షణ లేదు, ఎందుకంటే వారి అంతమేంటో వారికే తెలియదు కదండి. అవును, వారు అనుకుంటున్నారు మేము మంచి పనులు చేస్తున్నాం, మేము మంచి క్రియలు చేస్తున్నాం, ఇదిగో మేమేం తప్పు చేసాం, మేమేం పాపం చేసాం, మేమెందుకు, ఒకవేళ మేము ఇదిగో పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం, ఇంకా ఈ తీర్థంలో మునుగుతున్నాం, ఆ నదిలో మునుగుతున్నాం, మా పాపాలన్నీ మేము పరిహరించుకుంటున్నాం, మాకు దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా నరకానికి తీసుకెళ్ళడు, మేము నరకం నుండి తప్పించబడుతున్నాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారమ్మా. కానీ అది కాదు కదమ్మా. వాళ్ళు అనుకుంటున్నారు, అది వాళ్ళ అపోహ మాత్రమే, అది ఒక పెద్ద అబద్ధం మాత్రమే. కానీ మన నిరీక్షణ అయితే మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం చనిపోయాడు, ఆయన మన కోసం తిరిగి వస్తున్నాడు కూడా. అవును కదండి, అప్పుడు తిరిగి లేచిన దేవుడు మనల్ని మరి నడిపించుటకు, మనల్ని పరిశుద్ధపరచుటకు ఈ నిరీక్షణ అనే కవచాన్ని మనకి ఇచ్చి పరిశుద్ధాత్మ అనే సంచకరువును మనలో పెట్టి ఆయన చేస్తున్న కార్యం ఏంటంటే ఎదురు చూస్తున్నాడు, సమయం కోసం చూస్తున్నాడు తిరిగి రావడానికి. ఖాళీగా కూర్చున్నాడంటే లేదమ్మా, నిత్యము తండ్రి కుడిపాశన కూర్చుని నీ కోసం, నా కోసం, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన ఎంతమంది కోసం ప్రాణం పెట్టాడో, ఎంతమంది కోసం అండి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టాడు కదా. ఆ ప్రతి ఒక్కరి కోసము ఆయన తండ్రి కుడిపాశన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నిరీక్షణ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు రక్షించబడాలి అనేదే ఆయన నిరీక్షణ. ఆయన పరలోకంలో కూర్చొని లోకాన్ని జయించిన ఈ వ్యక్తి, ఇదిగోండి సాతాన్ని తొక్కిపడేసిన ఈ దేవాది దేవుడు తండ్రి కుడిపాశన కూర్చొని విజ్ఞాపన చేస్తుంది. దేనికోసమో తెలుసా? ఆయన ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే సరిపోదమ్మా, ఈ లోకమంతా రక్షణలోకి రాదా? కానీ అది కాదు, ఆయన నిరీక్షిస్తున్నాడు ప్రతి ఒక్కరు రక్షణలోకి రావాలని నిరీక్షిస్తున్నాడు. ఆ నిరీక్షణ సిగ్గుపరచబడదని నేను నమ్ముతున్నాను. దేవాది దేవుడు కూడా తనకి జవాబిస్తాడు. ఖచ్చితంగా తన రక్తము మరి చెల్లించబడింది, సంపూర్ణంగా చెల్లించబడింది కాబట్టి ఆ రక్షణ కార్యము ఈ భూలోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుందనేదే మన ప్రార్థన ఉండాలండి. కానీ విశ్వాసమైన మనము, అన్నీ తెలిసిన మనమే అవతలి వాళ్ళ నిరీక్షణకి
ఆధారము కాకుండా మరి మోసం చేస్తున్నామండి. నేను రీసెంట్గా ఒక బస్సులో ప్రయాణం చేసినప్పుడు మరి మనకి తెలిసి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి ఏం జరుగుతుందంటే ఈ బస్సులో ఆర్టిస్టులు అన్ని ఆ గందరగోళాలు అవుతున్న సమయంలో మరి నేను ఆ బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఒక ప్రైవేట్ డ్రైవర్ కండక్టర్ ఉన్నాడు. అతను మామూలుగా ఎక్కడికి వెళ్తున్నారు మేడం అని అడుగుతున్నప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళాను అంటే, ఇంత దూరం వెళ్తారా ప్రార్థనకి, చర్చ్ లేదా మీ దగ్గర అని అడిగాడండి. నిజంగా చెప్తున్నాను, మీ దగ్గర చర్చ్ లేదా మేడం, మీరు ఎందుకు ఇంత దూరం వెళ్తున్నారు, ఇంత దూరం ఎందుకు వచ్చారు అన్నాడు. నేను అన్నాను, నేను ప్రార్థన కోసం రాలేదమ్మా, నేను వాక్య పరిచర్య చేయడానికి వచ్చాను. ఓహో అంటే పాస్టర్ అమ్మలాగా అంటే అవును అని చెప్పాను. అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడండి. ఎంత భయంకరంగా మాట్లాడాడు తెలుసా, అంటే నేను ఆయన మాటకి భయపడట్లేదు, ఆయన మాటలన్నీ నిజాలండి. నిజం చెప్పాలంటే ఆయన ఏమంటే, చూడమ్మా పాస్టర్ ఇట్లున్నారు అట్లున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసి, ఆయన ఒక హిందూ అబ్బాయిగా ఉండి మరి ఆయన తన చుట్టుపక్కల తన ఊర్లో ఉన్న చర్చ్ సంఘస్థులు చేస్తున్న క్రియల్ని బట్టి బాధపడుతూ మీ క్రైస్తవులు ఇట్లెందుకు చేస్తారని నిలదీశాడండి నన్ను. నేను ఒకటి అన్నాను, దేవా ఈ బిడ్డకి నేను ఇంకా సువార్త ఎలా చెప్పాలి, నాకు ఇంత మంచి అవకాశం ఒక బిడ్డతో మాట్లాడడానికి అవకాశం అయితే ఇచ్చావే, ఈ బిడ్డకి నేను సాక్ష్యం ఎలా చెప్పాలి, ఈ బిడ్డని నేను ఎలా చెప్పాలి అన్నప్పుడు నాకు జవాబు లేదు తెలుసా. ఎలా నమ్మించాలి, ఆయన చూస్తుంది నిజం, ఆయన ఆ క్రైస్తవులనే వాళ్ళు సేవకులనే వాళ్ళు తన ముందర తన జీవిస్తున్న జీవిత విధానం ఆయన చెప్తుంది పచ్చి నిజమండి. అతనికి నేను ఏ రీతిగా మరి ఒక పావు గంట అర్ధగంట మరి ఆ బస్సులో ప్రయాణం చేసినంత మాత్రాన నేను ఏ సాక్ష్యము చెప్పి నేను ఏమి మాట్లాడి ఆ బిడ్డని నిజమైన దేవుడు యేసుప్రభు అని చెప్పగలనమ్మా. చూడండి, మనమే ఆటంకాలం అయిపోతున్నాము. మనకు నిరీక్షణ ఉండి మన నిరీక్షణని మనం కాపాడుకోలేక మన నిరీక్షణని మనం నిర్లక్ష్యపరిచి ఇతరులకి మరి నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇవ్వాల్సిన మనమే అడ్డుగోళమైపోతున్నామమ్మా. ఈరోజు మరి నువ్వు నిజంగా విశ్వాసమైన నువ్వు సేవకుడువైన నాకు అనవసరం, కానీ దేవుడు నీకు నిరీక్షణ ఇచ్చాడు కదా, ఆ నిరీక్షణలో కొంచెమైనా నీ పక్క వారికి నీ సాక్ష్య జీవితం ద్వారా లేకపోతే నువ్వు జీవిస్తున్న జీవితం ద్వారా పంచడానికి మరి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నిస్తావా అని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మరి ఇక్కడ మరి ఇంకొక వచనాన్ని కూడా చూద్దామని. రోమన్స్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నేను క్లుప్తంగా సింపుల్గా చెప్తానండి మెసేజెస్, నేను డెప్త్గా వెళ్ళను, ఎక్కడికో మర్మాలు అట్లా ఇట్లా నేను వెళ్ళను, ఎందుకంటే నాకు అంత జ్ఞానం లేదు. కానీ ఉన్న ఒక్క వచనాన్ని ఉన్న ఒక్క మాటని సత్య స్వరూపైన ఆత్మ దేవాది దేవుడు నాకు ఇచ్చిన కృపని బట్టి నేను పలుకుతుండగా మీరు కనువిప్పు పొందుకోవాలని, నేను కూడా కనువిప్పు పొందుకోవాలనేదే ఈ నా ప్రయాసం అండి. నేను నమ్ముతున్నాను ఈ ప్రయాసం వ్యర్థము కాదని. ఎంతోమంది ఈరోజు మారు మనసు అనుభవం పొందుకుంటారని నేను నమ్ముతున్నానమ్మా. మరి రోమన్స్ రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి. ఆ పత్రిక ఆ అధ్యాయం అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఇదిగో మీ శరీరాలని సజీవంగా సమర్పించుకోండి, ఆయన కొరకు నిలబడండి, సాక్షార్థకరంగా ఉండండి అని చెప్తున్న ఈ మాటలో ముగింపులు ఏమని ఉంటాయంటే చూడండి, ఆసక్తి విషయమైన మరి 11వ వచనం నుండి చదువుతున్నానండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఇదిగోండి ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ కలిగిన వారై సంతోషించుచు. చూడండి, నిరీక్షణ కలిగిన వారై సంతోషించుచు ప్రభువును సేవించుడి, నిరీక్షణ కలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలవారై. చూడండి, శ్రమయందు ఓర్పు కలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండి అవసరతలో పాలు పొందొచ్చు శ్రద్ధగా మరి అత్యధికంగా ఇచ్చుస్తూ మిమ్మల్ని మీరు మరి బలపరుచుకోమని చెప్తున్నాడండి. ఇదిగో నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, మిమ్మును హింసించు వారిని దీవించుడంట. ఇదిగో దీవించుడి అంటున్నాడు, అంటే దీవించుడి కానీ శపించకండి అని చెప్తున్నాడు. సంతోషించు వారితో సంతోషించండి, ఇదిగో ఏడ్చు వారితో ఏడవండి అని చెప్తున్నాడు. ఒకరినొకరు బలపరుచుకోండి అని చెప్తున్నాడు. ఏ రీతిగా? ఇగో నిరీక్షణ కలిగిన వారే ఇదంతా చేయగలం. నిరీక్షణ లేకపోతే ఇదంతా మనం చేయలేము. విశ్వాసంతో నువ్వు కొండల్ని కదిలిస్తావేమో, కానీ ఇగో చచ్చిపోయిన వాళ్ళని, అవునండి, నీ విశ్వాస ప్రార్థనతో చచ్చిపోయిన వాళ్ళని సైతం లేపుతున్నావు, కానీ నువ్వు నిరీక్షణ లేని వాడివైతే నువ్వు పక్కనున్న వారిని కూడా రక్షణలోకి నడిపించలేవమ్మా. నీకు అద్భుతాలు కావాలా, సూచక క్రియలు కావాలా, ఆత్మరక్షణ కావాలా? ఈరోజు మనము తేల్చుకుందామా. చూడండి, ఇక్కడ నిరీక్షణ కలిగిన వారై సంతోషించాలంట. నీకు వచ్చిన సమస్యను బట్టి కాదు, శ్రమల్ని బట్టి బలము తెచ్చుకో, అంతేకాని నిరీక్షణతోనే నువ్వు జీవించమని చెప్తున్నాడు. మరి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ శ్రమల్ని బట్టి నీకు ఖచ్చితంగా ఓపికనిస్తాడంట. మరి దేవుడు మరి సమృద్ధిలోకి నడిపిస్తాడు, నిరీక్షణలోనికి నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు తెలుసా? కేవలం నువ్వు ఆయన మీద ఆనుకున్నప్పుడు మాత్రమే. ఇదిగో దేవాది దేవుడు ఉన్నాడని
ఒకే తలంపండి. చూడండి, ఇక్కడ దావీదు గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తాం కదా. ఆయన ఏం చేశాడు? ఎవరన్నా ఎక్కడన్నా ఏ వైపు నుండి నాకు జవాబు ఉందా అంటే లేదు. మరి దేవాది దేవుడు దిగొచ్చి నిన్ను బలపరుస్తున్నానని మరి వాక్యంలో రాయబడిందా? లేదండి. తనకు తనే బలము తెచ్చుకున్నాడంట. ఈ స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ దెన్ హీ రీచ్డ్ గాడ్. చూడండి, అది ఏంటంటే నిరీక్షణ అనే శ్వాస. చెప్తున్నాను కదండి, నిరీక్షణ శ్వాస నుండి మనము ఎన్నడూ కూడా తొలగిపోకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగింపులోకి వస్తుండగా ఇంకొక వచనంలోకి వెళ్దామండి. ఇంకొక వచనంలోకి వెళ్దాము. 1 యోహాను సువార్త 3:3 చూస్తే కూడా పరిశుద్ధత అనేది నిరీక్షణ వలనే కలుగుతుందని చెప్తున్నాడు. అవును, ఆ నిరీక్షణ, యేసు ప్రభు మన దగ్గరికి రాబోతున్నాడు. ఆయన రెండో రాకడలో మనల్ని ఎత్తుకుంటాడు, తీసుకెళ్తాడు. అది కేవలం మనం పరిశుద్ధులుగా జీవించినంత మాత్రాన్ని ఆయన తెలుసుకుంటే ఖచ్చితంగా ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకుండా మనల్ని పవిత్రతలోనికి పవిత్రంగా జీవించే సహాయము కూడా ఆ నిరీక్షణ మనకి ఇస్తుందమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వచనము కొలస్సీ రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము మరి 26-28 వచనాలు చూసినప్పుడు అక్కడ కూడా మర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మర్మం గురించి? ఇదిగో చూడండి, ఈ మర్మం అంట మరుగుపరచబడలేదు, కానీ సంపూర్ణముగా మరి ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దానిని నేనేమి చేస్తున్నాను అంటే దేవుని చిత్తానుసారంగా ఈ మర్మము కొరకే జీవిస్తున్నాను అని చెప్తున్నాడు. ఈ మర్మం ఏంటి అంటే ఆ నిరీక్షణ అనే మర్మము. అంత మాత్రమే కాదు, ఆయన రాబోతున్నాడనే మర్మం. ఆ నిరీక్షణ అనే మర్మాన్ని మరి ఇతరులకి బోధించినప్పుడు, ఆ నిరీక్షణ ఇతరులకి పంచినప్పుడు అదే నిరీక్షణ వారు కలిగి ఉంటారండి. నువ్వు స్వస్థతలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఇంకా వేరే ఏమన్నా పంచితే నువ్వు ఇంకొకరికి పంచలేదు. కానీ నిరీక్షణ అనేది నువ్వు వారికి పంచి ఇవ్వగలిగితే, నిరీక్షణ అనే విత్తనం అనేది వారిలో నువ్వు పెట్టగలిగితే, ఇతరులో నువ్వు పెట్టగలిగితే, ఆ నిరీక్షణ అలాగే మరి విత్తనంగా ఇంకొకరి జీవితంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకోవడానికి మరి మార్గము సరళమవుతుందమ్మా. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ బిడ్డకి నేను స్వార్థ చెప్పలేకపోయాను, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా ఈ రోజు ఇంత మంచి అవకాశాన్ని పొడగొట్టుకున్నానే, మరి వేరే ఆ సేవకుడు ఎవడో నాకు తెలియదు, నేను ఎలా నిరూపించుకోవాలి మరి నేను చెప్పేసి అన్నప్పుడు నేను ఒకటే మాట అన్నాను, బాబు నువ్వెవరో నాకు తెలియదు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఒకటే మాట అన్నాను, నేను ఏ రీతిగా రక్షణలోకి వచ్చానో, నన్ను దేవుడు ఎలా పట్టుకున్నాడు అని నాకు దేవుడు చేసిన కార్యము అంటే నా రక్షణ కార్యం గురించి ఒక 10 నిమిషాలు సాక్ష్యాన్ని నేను ఆ బిడ్డకి పంచుకున్నప్పుడు ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను నా గొప్ప కోసం చెప్పట్లేదమ్మా, నేను ఒకటే మాట చెప్తున్నాను. ఏంటి అంటే, అక్క మరి మీరు ఎంతగా సమర్పించుకున్నారే, అందరు ఎందుకు అలా ఉండరక్క అని చెప్పేసి ఆయన బాధపడ్డాడమ్మా. నిజంగా నేను ఆ బిడ్డ కన్నీళ్ళు చూశాను. మీరు ఇంతగా సమర్పించుకున్నారా, ఇట్లా కూడా ఉంటారా అని చెప్పేసి ఆయన అన్నప్పుడు, అవునమ్మా అంటే నేను ఒకటే మాట అన్నాను, దేవుడు మంచివాడే కానీ మనుషులే చెడ్డవాళ్ళయ్యా. ఆ దేవుడిని మరి చూపించాల్సిన మేమే మోసం చేస్తున్నాం కాబట్టి మా దేవుడికి మేము అపహాస్యంగా జీవిస్తున్నామని ఆయన దగ్గర నేను ఒప్పుకోవడం అనేది జరిగింది. ఇందును బట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, క్రైస్తవ జీవితం అంటే నిరీక్షణ కలిగిన జీవితం అమ్మా. ఆ నిరీక్షణ మనం పంచువారుగా ఉండాలి, కానీ తెంచువారుగా ఉండకుండా మనం జీవిద్దామా. మరి తీర్మానం తీసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం నైనా. ఈరోజు నిరీక్షణ గురించిన కొన్ని సత్యాలు మేము నేర్చుకుని ఉంటుండగా ఈ గొప్ప మర్మము నైనా ప్రభా మమ్మల్ని తెప్పరిల్ల చేస్తుందయ్యా. అవును తండ్రి, నువ్వు అనువాడవు తండ్రి నాయన. మా జీవితంలో ప్రభా రక్షణకి ఆధారమైన నీవు నాయన. మేము ఇతరులకి రక్షణ పంచుటానికి కృప చూపించమని, మా నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు కాబట్టి ఇతరులని కూడా సిగ్గుపరచకుండా ఆ నిరీక్షణ పంచువారిగా మేము ఉండులాగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.